కానీ సినిమా ట్యూను అని వింటాను చాలా బాగుంటుంది ట్యూన్. కానీ మొట్టమొదటి సినిమా ట్యూన్ చాలా బాగుంది. చక్రవర్తి బాగా కొట్టాడు, మహాదేవన్ బాగా కొట్టాడు, ఇళయరాజా బాగా కొట్టాడు అన్న దగ్గర అయిపోతాం. అది బాగా కొట్టడంతో సంబంధం లేదు. కందపద్యానికి ట్యూన్ ఏంటి, ఉత్పలమాలకి ట్యూన్ ఏమిటి? మనం అలా వైకుంఠపురంబులో నగరులు నా మూల సౌదంబుదాపల మందార వనాంతరామృత అని చదువుతామా? చదవం కదా. ఇక్కడికి వస్తే ఆ పద్ధతి చదవమంటే అందరూ వాళ్ళు ఇష్టం వచ్చిన ట్యూన్లో చదువుతారు, ఏదో ట్యూన్లో చదువుతారు. వాళ్ళ వైకుంఠపురంబులో నగరులో నా మూల సౌదంబులాపల మందార వనాంత అని ఒకటి చదివితే అలా వైకుంఠపురంబులో నగరిలో నాము ఇలా మన అందరం తలోర మొత్తానికి అందులో నాదంతో చదువుతాం, ఏదో ఒక నాదం ఉంటుంది. ఈ నాదం తాలూకు పవర్ ఏంటంటే మనకి చిన్నప్పుడు భ్రమరకీట న్యాయంలో ఏం చేస్తారంటే వాడికి లేటరాన్ వయసులో పనికొచ్చే విషయాల్ని చిన్నప్పుడు నాదం రూపంలో ఎక్కించేస్తారు. ఆ చిన్న 3 ఏళ్ల వయసులో 4 ఏళ్ల వయసులో లాజిక్ ఉండదు. 2 × 2 = 4 ఎలాగవుతుందంటే అని మొదలెడతాడు. బొరకేమవుతుంది అస్సలు అక్కడ 2 × 2 2 × 4 2 × 3 6 2 × 4 8 అంటే అలా పాడి 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 వాడు బ్రెయిన్లో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడో వాడి జీవితంలో అన్వయిస్తుంది. అప్పిచ్చివాడు వైద్యుడు చెప్పడు, ఆ పిచ్చివాడు వైద్యుడు అని అర్థం వాడికి అర్థం కూడా చెప్పకు, అలా చదివిని. ఆ పిచ్చివాడు వైద్యుడు ఎప్పుడు నేను తగకపారు ఏరుంది విజుడు చొప్పడిన యువరయుండము చొప్పడుకున్నట్టు యువర ఉండకు సుమతి అంటే వాడు ఇలా తలాడించుకుంటూ చదివేస్తాడు. వాడి కంటతో వచ్చేస్తుంది, వాడి గుండెల్లో ముద్రించబడిపోతుంది. తర్వాత జీవితంలోకి వచ్చేటప్పటికి వాడికి అందులో అప్పిచ్చివాడు దానికన్నా అర్థం చెప్పాలా, వైద్యుడు దానికన్నా అర్థం చెప్పాలా, మహా అయితే చొప్పడక అని దానికి అర్థం చెప్పాలి. గూగుల్లోకి వెళ్తే అది చెప్పేస్తాడు. పెద్ద డిక్షనరీలు కూడా అక్కర్లే, గూగుల్ చొప్పడక అంటే వాడు చెప్పేస్తాడు. చొప్పడినా చొప్పడక అంటే బాగుగా ఉన్నా బాగుగా లేని అన్నారు. బాగా ఉన్న ఊర ఉండము, లేని ఊరలు ఉండకము. ఇందులో గొప్ప విషయం ఏముంది? ఏమీ లేదు. కానీ వాడు అప్లికేషన్ తర్వాత రావడానికి అంటే నాదరహితంగా వాడు అప్లికేషన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ముందర నాదం రూపంలో ఇక్కడ పెట్టాలి. అయితే నేను నా పాటను సినిమా రాగంలో ఎందుకు పాడుతుంటానంటే నా పాటను సినిమా రాగంలో పెట్టినప్పుడు సినిమా నుంచి మీరు విడిపోరు, ఆ వాసన మీకు పోదు. అందువల్ల చిత్రరూపంలో చిత్రాన్ని చూడకండి. ఒక అత్యద్భుతమైన పాట రాసింది, మీరు ఇప్పటివరకు కొన్ని 100 సార్లు విన్నారు, కానీ ఎప్పుడు దాన్ని అలా వినలేదు. ఎందుకని మిమ్మల్ని ఆపేస్తున్న మొట్టమొదటి వెంకటేష్ మహేష్, దాని తర్వాత మిక్కిదేమీ లేదు. ఆ పాఠశాలకు అర్థమే మీరు వెళ్ళలేదు. నేను మీరు వెళ్ళలేదని గ్యారంటీగా చెప్పగలను. నేను ఏం చెప్పానంటే ఒరే నాయన, మనందరం మనుషులు, మనందరికీ సమస్యలు ఉన్నాయి. మనందరి సమస్యలు కూడా చక్రవర్తి దగ్గర నుంచి భిక్షగాడి వరకు అందరికీ ఒకటే సమస్య. ఆ సమస్యతో మనం ఏమీ పేచి పట్టలేదు. ఎండ మనకో సమస్య కాదమ్మా, ఎండ మనకో సమస్య కాదమ్మా. నువ్వు చక్రవర్తి భిక్షగాడు కదా ఆ పాటకి వెళ్ళిపోకు, ఆ పాటకి వెళ్ళిపోకు. చక్రవర్తి భిక్షగాడి దాకా మనుషులందరికీ ఒకటే సమస్యలు ఉన్నాయి, ఎండ సమస్య. కానీ ఎవ్వరం కూడా ఎండతోటి పేచి పట్టలేదు. ఎందుకంటే ఎండను మనం ఏం చేయలేము, పేచి పట్టలేదు సరికదా. వీలైతే అనుకూలంగా మార్చేసుకుంటున్నాం. ఎండ వస్తుంటే చిటపాట్లు ఆడుతుంటే సెగ్గడ్లు వేస్తుంటే వీపు అంతా పేసిపోతుంటుంది. ఇలా రుద్దేసుకుంటూ చక్కగా మామిడికాయ ముక్కల మీద కారం వేసుకుని ఇలా తింటూ ఉంటాం. ఈ రెండింటినే ఆహా వేసవికాలం వస్తాయి కదా మామిడి పళ్ళు వస్తాయి అనుకుంటాం. ఈ బాధలాగే ఉంటుంది, దాన్ని పాజిటివ్గా మార్చేసుకుంటాం. వర్షం వస్తుంది, వరదలు వస్తాయి, రోడ్లన్నీ చిత్తడిగా మారిపోతాయి. అయినా ఆడపిల్లలు అందరూ చక్కగా వాళ్ళకి పారాన్ని రాసేసుకుని లంగాలు అవి కట్టేసుకుని పూలన్నీ పెట్టేసుకుని శ్రావణ శుక్రవారం ఉంటే బెల్లబెల్లాడుతూ వీధులు వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళకి బురద అసహ్యంగా ఉండదు. కానీ వాన అలా వచ్చి బురద అయిందని వానతో దెబ్బలాడకపోగా జీవితాన్ని కళ్యాణమయంగా చేసేసుకుంటాం. చలి రాగానే ఆ సంక్రాంతి వచ్చింది, గొబ్బియ్యల్లో ఆడుకోవచ్చని పొద్దున్నే చలిలోంచి లేచిపోయి మరి గబగబా భోగిమంటలు వేసేసుకుని చలితో రాజీ పడుతున్నాం తప్ప రాజీ కూడా పట్టలేదు, చలిని ప్రేమిస్తున్నాం. ఏవైతే సమస్యలో ఏ సమస్యలను అయితే మనం ఫేస్ చేయలేమో ఆ సమస్యలను ఒప్పుకోవడమే కాకుండా వాటిని ప్రేమిస్తున్నాం. కానీ మనం నీకు అదే సమస్య అంట, నాకు అదే సమస్య. నువ్వేమో డబ్బు ఉండి నా చేత గొడుగు పట్టించుకుంటున్నావు, గొడుగు పట్టుకున్నందుకు నాకు కానీ డబ్బులు ఇస్తున్నావు, నాకు డబ్బులు సంపాదించి నీ గొడుగు పడుతున్నాను. కాస్త గొడుగు అలా పక్కకి వెళ్ళగానే నీకు ఎండ చుర్రుని తగిలి ముందు నన్ను కొడుతున్నావు.
ఒరే కొట్టాల్సింది కొట్టే శక్తి ఉంటే వెళ్ళి సూర్యుని కొట్టు, నాకు అదే ఆట తగులుతుంది. నీ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రం నన్ను కొడతావా? నువ్వు చేయవలసి నీ చేతకాంతనం నా మీద చూపిస్తావా? నీ చేతకాంతనం ఏమైనా ఉంటే వాడి మీద చూపించవే. ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలినటో తరిమేస్తామా చీపమ్మని, ఉస్సురని కస్సుమని విలపిస్తామా, ఉస్సురని కస్సుమని కలహిస్తామా, ఉస్సురని విలపిస్తామా, రోజులతో సర్దుకుపమ్మా రసల్యమ్మని, సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, పూటకో పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతా, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోల. ఈ భావం మీకు అందుతుందా? అంతగా వాడు మోటార్ సైకిల్ నడుపుతుంటాడు, వీడు నరకాలు ఏదో తిరుగుతుంటాడు, వాళ్ళిద్దరు ఎందుకు ఒకళ్ళొకరు చూసి వికలనం నవ్వుతుంటారు. మనకి ఎంతసేపు అదే కూర్చుంటాం బాగిట్లో. మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోదనా, పనేంతోతగా పరేషాను సరే చాలిక మతో ఎంతగా శృతే పెంచక విషాదాల విలవిల, సరే చాలిక మరీ జాలిగా తడబడుతుంటే ఎలా, కన్నీరై కురవాల మన చుట్టూ ఉండే లోకం తడిసేలా, ముస్తాబే చెదరాలా నిన్ను చూడాలంటే అర్థం జడిసేలా. అది నీ కూతురు చెప్పలేవా? అది ఎడుతుంది అనుకో, ఏమే పిచ్చికుండా పొద్దున్నే స్నానం చేసి జడదీవే పౌడర్ అది రాసి ఇంచక్క బుట్టది పెట్టారు కదా, ఇప్పుడు ఎడితే అవన్నీ గలీజ్ అయిపోవా? ఇప్పుడు వెళ్ళి అర్థంలో చూసుకో ఎలా భయపడుతుంది, ఎలా ఉంటుంది నీ మొహం. ఇది చెప్పడానికి పెద్ద గురువుగారులు కావాలా? ముస్తాబే చదరాలా నిన్ను చూడాలంటే అర్థం గడిసేలా, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోల, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాసపడాలా, చెమటలేం చిందించాలా, శ్రమపడేం పండించాలా, పెదవిపై చివురించేలా చిరునవ్వులు. చిరునవ్వు అంటే ఏంటమ్మా? మనిషి తాలూకు విజిటింగ్ కార్డు. ప్రపంచంలో ఇంకే జీవి అయినా నవ్వుతుందా? నేను మనిషి, నువ్వు ప్రపంచాన్ని చెప్పాలంటే దేని ద్వారా చెప్పగలవు? నీ విజిటింగ్ కార్డు ఏది? చిరునవ్వు బొమ్మేసి చూపించు అవతల వాడికి. ఆ గాడ్ సినిమాలో వాడు చెప్తాడు కదా, గాడ్ అనే ఒక సినిమాలో, మీరు చూడలేదా? ఓమై గాడ్ చూడలేదా? వాడు అడుగుతాడు కదా, నువ్వెవరు? నీ గాడ్ అని. మరి సంగతి నేను ఎలా చెప్పను? ఈ కార్డు తీసుకెళ్ళి ఇయ్యి అంటాడు. గాడ్ అని రాదు, ఇది చూపిస్తాడు ఎవడ చెప్పించు. మరి నేను అలా కాకుండా గెల చెప్పనంటాడు. నేను గాడ్ విజిటింగ్ కార్డు ఇస్తాడు, గాడ్ అని ఇస్తాడు. మన్నాడు ఆఫీస్కి వెళ్ళి నేను గాడ్ని కలిసి వస్తున్నానంటే అమ్మలో శాంతి ఆ ఎడిటర్ బిక్క చచ్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులని కదా పక్కన పెట్టి కొంచెం వెనక్కి జరిగి చెప్పు మళ్ళీ, నేను గాడ్ని చూసి వస్తున్నావు. ఏం చెప్పాడు? నన్ను కలిసాను నీకు చెప్పమన్నాడు. అలాగా ఇంకేం చెప్పమన్నాడు అని విజిటింగ్ కార్డు ఇచ్చాడు. గాడ్ వాడు ఎడిటర్ వాడు ఏం చేయాలి భయపడుతుంటాడు, ఇంకాసేపు అయితే కడుపుతాడేమో. సో మన విజిటింగ్ కార్డు ప్రకృతికి చెప్పాలనుకో, ఓ చిరును బొమ్మేసి చెప్పాలి, ఇంకే జీవి చేయలేదు. ఇంకా భయంకరమైన విషయం చెప్పగలనా? ఏ జీవి చిరునవ్వు అవ్వలేదు. ప్రతి జీవి చేత, ప్రతి మొక్క చేత కూడా నవ్వించగల కెపాసిటీ మనిషికే ఉంది. వాల్ట్ డిస్నీ అనే ఒక మహర్షి కనిపెట్టి పందుల చేత, బాతుల చేత, పిల్లుల చేత, ఎలకల చేత, కుక్కల చేత నవ్వించాడు. మనకు ఆ మిక్కీ మౌస్ సిరీస్ చూస్తుంటే పందులు అంత ముద్దొస్తాయి నీకు
గాడిదలు ఎంత బాగుంటాయో, పందులు ఎంత బుద్ధి వస్తాయో, ఎలకల దగ్గర పెట్టి జేబులో బుద్ధెట్టుకోవాలనిపిస్తుంది కదా. ఇంతలాగా ప్రపంచంలో దేవుడు కూడా ఇవ్వని జంతువులకి అంత అందమైన నవ్విచ్చి మనం ప్రేమించేలా చేసిన ఓ మనిషి నువ్వు మర్చిపోయావురా. చెమటలేం చిందించాలా, శ్రమపడేం పండించాలా, పెదవిపై చిగురించేలా చిరునవ్వులు, కొండలను కదిలించాలా, కండలను కరిగించాలా, చచ్చి చెడు సాధించాలా, సుఖశాంతులు మనుషులని పెంచే రుజువు, మమతలను పెంచే ఋతువు, మనసు తెరిపించే హితవు, 100 ఏళ్ళైనా వాడని చిరునవ్వు, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోల. ఈ పాట మీరు విన్నారు కదా, ఇలా వినగలిగారా? ఎందుకు వినలేదు? మీకు తెలియలేక? ఇప్పుడు సడన్గా మీకు తెలివితేటలు వచ్చాయా? లేదు కదా.